లగచర్ల రైతు హీరియా నాయక్ ను చికిత్స కోసం సంగారెడ్డి హాస్పిటల్ కు బేడీలతో పోలీసులు తీసుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బేడీలు వేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని అధికారులపై సీరియస్ అయ్యారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యలు సహించదని విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఢిల్లీ నుంచి ఆదేశించారు రేవంత్ రెడ్డి. హీరియా నాయక్ మెరుగైన వైద్యం అందించాలన్నారు. సీఎం ఆదేశాలతో హీరియా నాయక్ కు సంగారెడ్డి హాస్పిటల్ నుంచి నిమ్స్ కు తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందన్నారు నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ బీరప్ప. ఈసీజీ, 2D ఈకో, బీపీ టెస్ట్ అన్ని చేశామని, అన్ని నార్మల్ గానే ఉన్నాయని చెప్పారు. హీరియా నాయక్ మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆఫీస్ నుంచి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయని తెలిపారు. జనరల్ ఫిజిషియన్స్, కార్డియాలజిస్టులతో ట్రీట్మెంట్ అందిస్తున్నామన్నారు. రైతు హీరియా నాయక్ ను బేడీలు వేయడంపై ఐజీ సత్యనారాయణ విచారణ జరిపారు. దాదాపు 4 గంటల పాటు వికారాబాద్, సంగారెడ్డి జిల్లా ఎస్పీలతో కలిసి జైలు సిబ్బందిని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా సిబ్బంది తప్పిదం వల్లే హీరియా నాయక్ కు బేడీలు వేసినట్లు గుర్తించారు. సంగారెడ్డి సెంట్రల్ జైలర్ సంజీవరెడ్డిని సస్పెండ్ చేశారు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. మరోవైపు జైలు అధికారులు హీరియా నాయక్ ను లగచర్ల కేసులో నిందితుడిగా కాకుండా బాలానగర్లోని ఓ కేసు నిందితుడిగా ఉన్నట్లు రికార్డుల్లో రాశారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, పొరపాటుగా జరిగిందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసు అధికారులు. లగచర్ల ఘటనలో A2 సురేష్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడారన్నారు ఐజీ సత్యనారాయణ. హీరియా నాయక్ కు గుండె నొప్పి ఉందని లాయర్లు, మీడియాకు సమాచారం ఇస్తే గంటలో బెయిల్ వస్తుందని చెప్పాడన్నారు. సురేష్ ఎవరితో మాట్లాడాడన్న విషయంపైన విచారణ చేస్తున్నామన్నారు ఐజీ సత్యనారాయణ. ఈ యొక్క ట్రీట్మెంట్ చేశారు, కానీ అతను హాస్పిటల్కి వెళ్ళాల్సినంత ఇతను కావాలని హాస్పిటల్కి దాని మీద ఎక్కువసేపు పెయిన్ లాగా ఉండి కొంత ఫుడ్ సరిగ్గా తీసుకోపోవడం, అవి తీసుకోవడం ఉండేదానికి ఆటోమేటిక్గా జైలు సూపరింటెండెంట్ యాక్టెడ్ వెల్. ఈ సురేష్, మోగమోని సురేష్ A2 అట్లా ఫస్ట్ నుంచి అతని చుట్టూ తిరిగింది కేసు. సో ఇటీవల కస్టడీ కూడా తీసుకున్నాం, ఎంక్వైరీ చేసాం. అతను వెరీ ఇండిఫరెంట్ యాటిట్యూడ్. సో అతను ఈరోజు ఉదయం ఫోన్ చేయడం జరిగింది. ఉదయం 9 ఆ ప్రాంతంలో ఎవరికో జైల్లోంచి, అది కొద్దిగా ఎలవలేండి వాళ్ళకి, వాళ్ళ నామ్స్ ప్రకారం సంస్కరణలు, రిఫార్మ్స్. చాలా రిస్ట్రెంట్గా ఉన్నాము లగచర్ల విషయంలో, చాలా చాలా రిస్ట్రెంట్గాను సంయమనం పాటిస్తున్నామని. సో హ్యాండ్ కప్ చేసిన మాట వాస్తవం, అది ఓపెన్గా అది తెలిసిందే, అందరికీ రికార్డ్ అయింది. సో ఆ నేపథ్యం ఎందుకు ఎట్లా రొటీన్గా జరిగిందా, లేకపోతే ఏమన్నా ఇంటెన్షనల్గా చేశారా, లేకపోతే ఏదన్నా ఉందా అనే దానికోసం ఎంక్వైరీ కోసం వచ్చాము. అది ఎంక్వైరీ కంటిన్యూ అవుతుంది, కంప్లీట్ డీటెయిల్గా తీసుకుంటాం. ఇప్పుడు మన సురేష్ అంటేనే ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ఎన్ని రకాలు చేస్తున్నాడు. కలెక్టర్ గారు ఆయన వద్దండి అక్కడికి అని చెప్పినా కూడా అతను లేదండి పోలీసులను అయితే మీరు ఎట్లా అని అట్లా చేసి రైతులందరూ చెప్తున్నారు అక్కడ అంతమంది ఉన్నారని చెప్పి ఆ రోజు తీసుకెళ్ళడం జరిగింది. అతనికి ల్యాండ్ కూడా లూజ్ అవ్వట్లేదు, ఎఫెక్ట్ కాదు అతనికి, అతని బ్రదర్కి. సో ఆ ముందు నైట్ ఎంత హడావుడి చేశాడో అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లు వస్తాయి. ఆ నైట్ చాలా పెద్ద చేసాడు అతను. జైలు కాదు అసలు, ముందు అసలు ఇది ఇప్పుడు అక్కడ ఇంత స్టేబుల్గా ఉన్నాడు, ఇంత 2 రోజుల నుంచి ఇంత జరుగుతుంది అంటే ఏంటి అనేది కూడా మేము కూలంకషంగా మెటిక్యులస్గా అన్ని రిపోర్ట్స్ వస్తాయి. ఇప్పుడుకొచ్చిన దాంట్లో దాని మీద ఎంక్వైరీ చేస్తాం ఒకటి. రెండోది అతను ఏదైతే ఉదయం అంటే దానికి ఏంటి అర్థం అనేది మేము డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నాం. పోలీస్ సైడ్ నుంచి గంటలో బెయిల్ వస్తుందని ఎట్లా చెప్పగలిగాడు అతను, ఇట్లా హార్ట్ ప్రాబ్లం ఉంది అని డాక్టర్లు కన్ఫర్మ్ చేయకుండా ఎట్లా చేశాడు అనేది డీటెయిల్గా చేస్తున్నాం అంతే. సో హ్యాండ్ కప్స్ సంబంధించిన విషయం డెఫినెట్గా అది ఒక సపరేట్ సంబంధించిన ఇది.